హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి 3D వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఒక 3D వెడ్డింగ్ డెమో చూడండి, దాని తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్స్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను, ఎందుకంటే ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే మళ్ళీ కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. దానికోసం ఇది మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ అనమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి, ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాకూడదు. సో అలాగైతే మీరు ప్రతి ఒక్క టెక్స్ట్కి ఫాంట్ యాడ్ చేసుకోకుండా ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటే ప్రతి టెక్స్ట్కి ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. మీకు నచ్చే ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒకటి నేను నచ్చింది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. చూడండి, ఒక టైటిల్ అరుణ్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్న. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్పై క్లిక్ చేసి 3 డాట్ ఇంపోర్ట్ ఫాంట్స్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్పై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఇట్లా చూడండి, మీకు జూమ్ కూడా చేసి చూపిస్తాను. చూడండి ఫాంట్ యాడ్ అయిందో లేదనేది. ఇట్లా చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది, రైట్ టిక్. సో ఈ విధంగా ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్పై క్లిక్ చేస్తే అది కిందికి వచ్చేస్తుంది. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఈ వెడ్డింగ్ వీడియో అయితే. సో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి కొత్తగా వీడియో ట్రై చేస్తున్నా, ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ ఇచ్చాను, ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కనుక ఇక్కడ గ్రూప్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఎవరు ఫోటో పెట్టి ఈ వెడ్డింగ్ వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ది సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత గర్ల్ది. సో నేనైతే ఇప్పుడు ఒక బాయ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటో అనేది యాడ్ అయింది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో యాడ్ అయిందో లేదో ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఫోటో అనేది యాడ్ అయింది. మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి అక్కడ నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కనుక సో ఇక్కడ టెక్స్ట్పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇందులో మీకు నచ్చిన నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకుని రైట్ టిక్పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు గాల్ది ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి కనుక గర్ల్ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటోపై గ్రూప్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇప్పుడు గర్ల్ ఫోటో ఎక్కడైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి ఫోటో, సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫోటో యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూస్తారు కదా. సో ఇట్లా ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇంతవరకు ప్రాసెస్ అయితే ఓకే. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ అన్నీ కూడా రీప్లేస్ పెట్టుకోవాలి కనుక, అంటే వెడ్డింగ్ టైం అండ్ డేట్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అనేది, సో అవన్నీ ఇందులో మీకు ఇచ్చాను. సింపుల్గా టెక్స్ట్పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్పై క్లిక్ చేసి ఇక్కడ ఒక నార్మల్గా ఒక టెక్స్చర్ రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఓకే, 30 సెలెక్ట్ చేసుకున్న, రైట్ టిక్పై క్లిక్ చేశాను. చూసారు కదా, 10:30 AM అనేసి టైం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ మ్యారేజ్ అంటే ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో సో ఆ ప్లేస్ అన్నీ ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. నేను ఇంకా ఎక్కువ చెప్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక మీకు కూడా ప్రాబ్లం అంటే ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంతవరకు రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ నా వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తానన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే కమెంట్ అనేది చూడండి. చాలామంది నాకు ఒకటే ప్రాసెస్ చెప్తున్నారు అనమాట, ఏంటంటే ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు, మీరు ఇచ్చిన వీడియో కూడా అది వర్క్ అవ్వట్లేదు, షేర్ ఆప్షన్ లేదనేసి. సో మళ్ళీ దీనికోసం నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. సో అంతగా మీకు ఇబ్బందిగా ఎక్కువ ఉంటే మాత్రం సో మీరు XML ఫైల్ యూజ్ చేయండి, మీకు తప్పకుండా వర్క్ అనేది అవుతుందన్నమాట. సో ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి, కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.